రావిపాటి మా అద్దెంకి నియోజకవర్గం జయపొంగులూరు మండలం. ఇప్పుడు గుంటూరులో ఉంటున్నా, లక్ష్మీపురం, గుంటూరు లక్ష్మీపురంలో ఉంటున్నాం. పిల్లల చదువుల కోసం వచ్చాం. అన్ని సమస్యలే, రోడ్ల సమస్యలు, అన్ని సమస్యలే. మెయిన్ మా ఊర్లో, మా గ్రామంలో విపరీతంగా సమస్యలు ఏంటంటే, మా తాతలు కానీ సంపాదించిన ఆస్తుల మీద, పాస్ పుస్తకాల మీద అతను ఫోటో పెట్టుకుంటున్నాడు. పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటున్నాడు. నేను అనేది ఏంటంటే, అతను ఏదో సంపద సృష్టించి 1 ఎకరమో 20 సెంట్లో 10 సెంట్లో మాకు ఇచ్చి దాని మీద అతను ఫోటో పెట్టుకుంటే ఓకే. మా నాన్న మా తాతలు సంపాదించిన ఆయన పుట్టేందుకు దిష్టి బొమ్మలా మాకు. అదో మెయిన్ పాయింట్ ఫస్ట్ నుంచి ఉన్నది. ఇప్పుడు కలితే ఏంటంటే పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. కరెంటు బిల్లు 9 సార్లు పెరిగింది. నాది ఊళ్ళో ఉంటుంది ఇల్లు. నేను ఇల్లు వాడను, ఇక్కడ ఉంటాను. అప్పుడు 150 వచ్చేది, వాడకపోయినా 500 వస్తుంది బిల్లు. మినిమం ఛార్జ్ అయిపోయింది. 9 సార్లు పెరిగింది కరెంటు బిల్లు. అంటే మేము మిడిల్ క్లాస్లో, మాకు 8 ఎకరాల పొలం ఉంది. నాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇన్ని పెరుగుతా ఇన్ని చేస్తా ఏం చేయాలి? పథకాలు ఇచ్చారంటే సంక్షేమ పథకాలు ఇచ్చారంటున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చి అట్టేయాలి. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రులు మంత్రులు ఎందుకు? ఐఏఎస్లు పోయి అప్పులు తెస్తారు, తీసుకొచ్చి ఇస్తారు. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి? వీళ్ళని ఎన్నుకోవడం కూడా వేస్ట్ కదా. ఐఏఎస్లో ఆఫీసులో పోయి అప్పులు తెస్తారు, వాళ్ళే తీసుకొచ్చి పథకాలు ఇస్తారు. వీళ్ళని ఎందుకు ఎన్నుకునేది? ఏదో సంపద సృష్టిస్తారు, కొన్ని ఫ్యాక్టరీలు తెస్తారు, దానివల్ల కొంతమంది బాగుపడతారు. దాని మీద వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచుదామని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. వీళ్ళేం చేస్తున్నారు? అప్పులు తెస్తున్నారు. అప్పులు ఎవరు తెచ్చేది? ఐఏఎస్లు పోయి తెస్తారు అప్పులు. వీళ్ళేం పోయి తేరు. ఆ అప్పులు తేడానికి వీళ్ళెందుకు? వాళ్ళే ఐఏఎస్లో వాళ్ళే పోయి తీసుకొచ్చి, కలెక్టర్లు వాళ్ళే పోయి తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి ఇస్తే పోయా. అది సమస్య. ఇంక మీద ఏమైనా ఉంటే అడగాల్సి ఉంటే అడగండి. వెమ్మసారి 2 లక్షల మెజార్టీతో గెలుస్తాడమ్మా. 7కి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 7కి 7 గెలుస్తాడు. అతను కొత్తగా అతను వైట్ మనీతో వచ్చాడు, స్వచ్ఛందంగా వచ్చాడు. అతను ఏదో చేయాలని తపన ఉంది. అటువంటి వాళ్ళని ఆశీర్వదించాలి మనం. ఇప్పుడు ఏడవాళ్ళు వస్తారు, ఏడ సంపాదిస్తారు తెలియదు. అతను పక్కాగా రికార్డుతో వచ్చినాడు. ప్రతి రూపాయే ఆయన కష్టపడి సంపాదించింది. నేను సార్, నా పేరు సంజీవ్ అండి. నేను లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని. మనం ఉండేది గుంటూరులో లక్ష్మీపురం ప్యాంటలూన్స్ వెనకాల. మాకు వచ్చి అటువైపు రోడ్లన్నీ సరిగ్గా లేవు. ఇన్నర్ రింగ్ రోడ్, ఇన్సైడ్ మా ఇంటి ముందు రోడ్డు అంతా సరిగ్గా లేదు సార్. ఆ ఇంటికి, మా ఇంటి రోడ్డుకి అటుపక్క ప్యారలల్ రోడ్డు ఏమో సీనియర్ మోస్ట్ శ్రీ రాయపాటి సాంబశివరావు గారు వాళ్ళ రోడ్డే అండి. మరి మా రోడ్లో చూసుకుంటే అసలు రోడ్డే బాగాలేదు. ఆ రోడ్డు చివరికి వెళ్తే అభ్యుదయ మహిళా కాలేజ్. మరి పిల్లలు ఈ పక్కన చూస్తే మా ఇంటి పక్కనే చైతన్య కాలేజ్, అటు పక్కన చూస్తే కొద్ది దూరంలో చూస్తే భాష్యం వాళ్ళ కొత్తగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. మరి ఆ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు చేస్తామని అన్నారు సార్. ఆ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు చేస్తామన్నారు. మరి ఇప్పుడు దాకా రోడ్లు చేయలేదు సార్. కాలువలు కూడా సరిగ్గా లేవు. ఏమైనా వాటర్ వస్తే రోడ్డు మీద అంత నీరు. ఒక రోడ్డు అని, ఆ రోడ్డు పర్టికులర్ అన్నీ నేను చెప్పట్లా. ఏ రోడ్డుకి వెళ్ళినా సరే రోజు తిరిగే రోడ్డే అవ్వచ్చు అది. కానీ మాకు పక్కనే ఉన్న రోడ్డు మీద మాత్రం సిమెంట్ రోడ్డు వేశారు. జస్ట్ మాకు ఒక 2 మినిట్స్ దూరంలో ఉన్న రోడ్డు మాత్రం సిమెంట్ రోడ్డు వేశారు. మా రోడ్డు మాత్రం వదిలేశారు. జాయింట్ కనెక్టివిటీ రోడ్స్ వదిలేసి అదేదో ఆ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే చంద్రమౌళి నగర్ మెయిన్ రోడ్డుకి వెళ్తాం. ఇటువైపు ఏమో స్ట్రైట్గా వచ్చేస్తే లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్, ఈ మెయిన్ రోడ్డు మీదకి వస్తాము. అంటే ఆ కనెక్టివిటీ రోడ్డే ఇంపార్టెంట్. అంటే సైడ్ ప్యారలల్ రోడ్స్ ఎందుకు ఇంపార్టెంట్ కావు చెప్తున్నాను సార్. మనిషికి బ్రెయిన్ ఒకటే ఇంపార్టెంట్ అంటే హ్యాండ్స్, లెగ్స్, అదర్ బాడీ పార్ట్స్ ఇంపార్టెంట్ కాదని ఎలా చెప్తాము? మరి ఇది కూడా అలాంటిదే కదా, ఆలోచించాలి. సో ఓకే, వెరీ నైస్. పెమ్మసాని చంద్రశేఖర్ సార్ అని ఆయన గురించి ఫస్ట్ టైం వింటున్నాము. ఆయన ఎప్పుడో అమెరికాలో సెటిల్ అయ్యారు. ఓకే, ఆయన మన గుంటూరు వాస్తవులే ఒకప్పుడు. ఇటువైపు నుంచి వచ్చి ఎక్కడో అక్కడ సెటిల్ అయిన మనిషి. దాదాపుగా చాలామంది అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ టైంలో ఇలా కష్టపడతాం అనేది చాలా అరుదు. అలాంటి మంచి అవకాశం భగవంతుడు ఆయన రూపాయన మనకి ఆ బాబా గారు కలిగించారని నా అభిప్రాయం. అందుకని వారిని గెలిపించుకోవటం అంటే మన భవిష్యత్తుని మనం కాపాడుకోవటం,
మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన గెలిపించుకోవాలని నా ఉద్దేశం.